జిల్లాలో ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు ఇసుక సరఫరా. ఒక వ్యక్తి ఒక రోజులో కేవలం 20 టన్నులకు మాత్రమే అనుమతి. టోల్ ఫ్రీ నంబర్ 180042525540. 24 గంటలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లో పనిచేస్తుంది. మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తే నేడు ఈ ప్రభుత్వం వారు ఆదుకుంటుందన్నారు. గతంలో ఇసుక లభ్యత లేనందున సామాన్యుడు ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు పెన్షన్ అందజేశామన్నారు. రైతే సేవా కేంద్రాల ద్వారా రైతులకు 1600 కోట్ల రూపాయలను ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నేడు వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి పేర్కొన్నారు. పూర్తి పారదర్శకంగా డిజిటల్ మనీ విధానంలో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తప్ప ఎటువంటి ఛార్జీలు చెల్లించని అవసరం లేదన్నారు. ఇందులో ఎటువంటి అవినీతి లేకుండా పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం ఉచిత ఇసుక విధానమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా సజావుగా సాగే విధంగా ఉచిత ఇసుక పాలసీ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే అమల్లోకి తెచ్చారని స్పష్టం చేశారు. ఎంత భారమైనప్పటికీ కూడా పెంచినటువంటి పెన్షన్లని పెద్ద ఎత్తున ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం కానివ్వండి, రైతు భరోసా అని వాళ్ళు చెప్తే రైతు సేవని మేము చెప్తున్నాం. రైతు సేవా కేంద్రాల ద్వారా వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని రమారమి 1600 కోట్ల బకాయిల్ని ఇవ్వడం కానివ్వండి, ఇవాళ కొత్తగా ఈ ఉచితంగా ఇసుక పాలసీని తీసుకురావడం కానివ్వండి, ఇవాళ ఏ వినియోగదారుడికి కూడా ఏ రకమైన ఇబ్బంది కలగకుండా కేవలం ఊరికే ట్రాన్స్పోర్టేషను లేకపోతే దాని ఎస్కవేషన్ రేట్లు తప్పితే మామూలుగా ఇసుక ఏ రకంగా ఇబ్బంది కలగనటువంటి అంశంగా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక డిజిటల్ మనీ తోటి మనం ఇది కొనుక్కోవడం, క్యాష్ అండ్ క్యారీ కాదు. గత ప్రభుత్వం లిక్కర్ని కానీ ఇసుకని కానీ క్యాష్ అండ్ క్యారీ చేశారు చాలా రకాలుగా అవినీతి జరగడానికి. ఇక్కడ డిజిటల్ మనీ పూర్తిగా పారదర్శకత ఉండే విధంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఉచిత ఇసుక డిజిటల్ మనీ ద్వారా వెళుతుంది. అవి కూడా ఏంటి, దీనికి కట్టవలసింది ఏమీ లేదు, ట్రాన్స్పోర్టేషన్కి వాటికి మాత్రమే కట్టాలి. మొత్తంగా దీన్ని ఏ రకమైన అవినీతి లేకుండా పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈ ఉచిత ఇసుక కార్యక్రమం. రాబోయే రోజుల్లో దీన్ని మరింత పదునుపరిచి మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుగా ఈ పాలసీని కూడా ఇంకా ఏ రకమైన ఇబ్బందులు లేనటువంటి పాలసీగా రూపొందించి ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధానంలో ఇసుకని సప్లై చేయాలనేటువంటి అభిమతం ముఖ్యమంత్రి గారిది. దాన్ని 100% మేము అందరం కలిసి సజావుగా సాగే విధంగా కృషి చేస్తాం.